గ్యాస్ సిలిండర్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కోడిగుడ్లు ఉచితంగా కోడిగుడ్లు ఉచితంగా నిత్యావసర సరుకులు ఉచితంగా నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలి. నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. నిత్యావసర సరుకులు 10,000 జీతము 10,000 జీతము 10,000 జీతము 10,000 జీతము ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మీకు లైక్ కదా. నేను ఛార్జీలు కోడిగుడ్లు గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే ప్రభుత్వాలు ఇలా పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలి. పెంచిన ఛార్జీలు వెంటనే మీకు లైక్ కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు ప్రజెంట్ అయితే తెలంగాణ మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్స్ ఏఐటియుసి ఆధ్వర్యంలో అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా మనం అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో ఒకసారి మనం వారితో మాట్లాడదాం. అసలు మరి ఎందుకు ధర్నా చేస్తున్నారు, మరి వారి ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వారికి ఉన్న సమస్యలు ఏంటి అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని తెలంగాణలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు గత 2002 నుంచి 2007 వరకు మధ్యాహ్న భోజన కార్మికులు ఉచితంగానే సేవ చేసిర్రు. పిల్లలకు వంట చేసి పెట్టిరు. అప్పుడు రూపాయి జీతం సుతం లేదు, గౌరవ వేతనం సుతం లేదు. అప్పుడు ఒక పిల్లగానికి ₹1 కట్టించేది. మరి అప్పుడు నుంచే ఇప్పటి వరకు 24 సంవత్సరాలు అవుతుంది మధ్యాహ్న భోజన పథకం చాలై తెలంగాణలో. మరి 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన ఛార్జీలు కరోనా సమయంలో 5 సంవత్సరాలు ఛార్జీలే పెంచలేదు. ఆ 2 సంవత్సరాలు లాక్డౌన్, తర్వాత 2 సంవత్సరాలు లాక్డౌన్ అయిపోయిన సరే ఇప్పటి సాయక మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలు ఇవాళ ఒక నూనె ప్యాకెట్ 200. మరి 200 నిన్ను ఎవడు పెంచు అన్నాడు ప్రభుత్వాన్ని, నీకు తెలియదా? మరి మధ్యాహ్న భోజన పథకం స్కీమ్ ఎవరు ప్రవేశపెట్టమన్నారు? మరి దానికి పైసలు ఎట్లా కావాలి? ఇవాళ నూనె ప్యాకెట్ కొందామంటే ₹190 నూనె ప్యాకెట్, ఇలా ₹200 కందిపప్పు, ఇలా గ్యాస్ సిలిండర్ 1100, ఇలా ₹100 చింతపండు కిలో, ఇలా చక్కెర కొందామంటే ₹50-60 200 కిలో చింతపండు, ఇలా కారపొడి కొందామంటే ₹300 కిలో కారపొడి. ఇలా ఇవన్నీ మెనూ ఛార్జీలు పెంచి ఇలా పప్పు ధరలు కానీ, చింతపండు కానీ, ఆవాలు కానీ, జీలకర్ర కానీ, కొత్తిమీర కానీ, టమాటా కానీ ఇవన్నీ ఇవాళ మాకు ఒక ₹6 ఇస్తారు ఒక విద్యార్థికి. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక బియ్యం మాత్రం ప్రభుత్వం పంపిణీ చేస్తుంది, మిగతా నిత్యావసర సరుకుల కిందికి ఒక ₹6 ఇస్తారు. మరి ₹6 2 కూరలు వండాలని చెప్తారు సార్లు. మరి 2 కూరలకు ₹6 2 కూరలు అవుతాయా? దానికి మరి సిగ్గుమాలిన ప్రభుత్వాలు. మీకు తెలియదా? మీరు ఇంట్లో వంట చేసుకుంటలేరా? మరి ప్రధానమంత్రి ఉంటాడు, ఆయన 12 సంవత్సరాలే మొత్తం బహాడంగా చెప్తా ఉంటాడు, అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తాడు? మధ్యాహ్న భోజన పథకాన్ని మంచి నాణ్యమైన తిండి పెడతా ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలో అని చెప్తాడు గొప్పగా. మరి గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు, సిగ్గుమాలిన ప్రభుత్వాలు. నేను చెప్తా ఉన్నా, ఇవాళ మెనూ ఛార్జీలు పెంచినప్పుడు అలా మెనూ ఛార్జీలు పెంచాలి. నిత్యావసర సరుకుల ధరలు పెంచినప్పుడు మెనూ ఛార్జీలు పెరగాలి. మరి ఇలా నిత్యావసర సరుకుల ధరలు ఇప్పటికీ ఒక సంవత్సరంలో 5 సార్లు పెరిగినాయి. నూనె ప్యాకెట్ అయితే ఇప్పుడు 2006 నుంచి ఒక 5 సార్లు పెరిగింది. ఇలా ₹190. గ్యాస్ సిలిండర్ ఎంత పెరిగింది? ఇప్పుడు 2006 సంవత్సరం నుంచి ఇప్పటికీ ₹850 సిలిండర్ ఇవాళ 1100కి వచ్చింది. ఇవాళ ఇవన్నీ నిత్యావసర సరుకుల ధరలను పెంచి ఇలా కార్మికులపై మోయమైన భారాన్ని మోపి 2 కూరలు వండాలి, 3 కూరలు వండాలి. కోడిగుడ్డుకి ₹5 ఇస్తాయి. ఇవాళ ₹8, రేపు ₹10 అవుతుంది అంటారు మార్కెట్లో. మరి ఆ పైసలు ఎవరు ఇవ్వాలి వీళ్ళకు? ఆ నష్టపోయినటువంటి పైసలు ఎవరు ఇవ్వాలి? ఎవరు సమాధానం చెప్పడు? ఒక ఉపాధ్యాయులు సమాధానం చెప్పరు, ఎంఈఓ సమాధానం చెప్పడు, డిఓ సమాధానం చెప్పడు. మరి ఎందుకున్నారు మీరు అధికారులు? మరి ఇవాళ ఈ కార్మికులు వాళ్ళ చెమట సుక్కలు ఇవాళ వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నారు. మధ్యాహ్న భోజన స్కీమ్ నడిపించడానికి ఇవాళ గంతపుత్తలు అమ్ముకున్నారు. కిరాణా షాపులో లక్షల కొద్ది అప్పులు తీసుకొచ్చి ఇలా మధ్యాహ్న భోజన స్కీమ్ నడిపిస్తా ఉంటే మీకు సిగ్గుమాయ ప్రభుత్వాలు మీకు తెలియదా? మరి మీరే పెంచారు కదా నిత్యావసర సరుకుల ధరలు. మరి ధరలు పెంచినప్పుడల్లా మెనూ ఛార్జీలు పెంచాలని మీ సోయి లేదా? మీకు నిధులేరా? మీరేమన్నా సిగ్గుమాలిన ప్రభుత్వాలు మెనూ ఛార్జీలు పెంచాలి,
మెను ఛార్జీలు పెంచకపోతే సమ్మెకి వెళ్తాం. వీళ్ళ పాఠశాలలో పిల్లలకు వంట చేసే పరిస్థితి ఉండదు. ఇవాళ మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 జీతం ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఇలా 3 సంవత్సరాల నుండి మరి మెను ఛార్జీలు పెంచుకుంటూ ఇలా కార్మికులు మంచిగా అండాలి, 2 కూరలు అండాలంటే మరి 2 కూరలు ఎవరు ఇల్లు అమ్మాలి, వాళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు చెప్పు. మరి వాళ్ళకు 1,00,000 రూపాయలు అప్పుగా ఈ గవర్నమెంట్ ఇవ్వాలి, అది సుతం లేదు. 2002-2005 వరకు అప్పిచ్చేది మహిళా సంఘాలు వీళ్ళకు, ఆ అప్పులు సుతం ఇప్పుడు ఇస్తలేరు. అందుకోసమే మొత్తం ఛార్జీలన్నీ వీళ్ళే కొనుకొచ్చుకుంటారు. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా ఒకటే మేము చెప్పదలుచుకున్నది, వీళ్ళ మెను ఛార్జీలు పెంచాలి, వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 జీతాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తాం. ఇవాళ పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే ఇంకా రేపు కార్యక్రమాలు ఉధృతం చేస్తాం, ఇంకా పోరాటాలు బాగా కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మీసం లక్ష్మణ్, మిడ్ డే మీల్స్ జిల్లా సెక్రటరీ. మీ పేరు? నా పేరు జుబేదా, మాది వల్లంపట్ల. నేను చిన్న స్కూల్లో వంట చేస్తా. 2002 నుంచి ఈనాటికి చేస్తూనే ఉన్నా. అప్పుడు ఒక్క విద్యార్థికి ₹1 కట్టించింది, మాకు ₹1 కట్టించింది. ఇప్పుడు ఈ రోజున ₹6 కట్టిస్తుంది. ₹6 కట్టిస్తుంది. 3 సార్లు కోడిగుడ్డు పెట్టమంటే ₹6 3 కోడిగుడ్లు ఏ రాష్ట్రాన్ని ముంచుకొచ్చి పెడతాం? ఏ ప్రభుత్వాన్ని ముంచమంటారు? ఈ ప్రభుత్వాలు పడగాను మేము ఓటేసినంతసేపే మాతోటి ఓటేయించుకున్నారు. మేము అప్పుడు అవసరం పడ్డాం, కానీ ఇప్పుడు మా బాధలు ఏం కూడా పట్టించుకోవట్లేదు. మేము రోడ్ ఎక్కినాం. మరి ప్రతిసారి 2 కూరలు పెట్టమంటాండి హెచ్ఎం సార్. 2 కూరలు మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాం? ఈ రోజు కందిపప్పు 200 ఉంది, పెసరపప్పు 180 ఉంది. మరి ఇట్లా ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాం? మేము బిడీలు చుట్టి బల్లెనే పెడుతున్నాం, కైకిలు పోయొచ్చి బల్లెనే పెడుతున్నాం. ప్రతి పని చేసుకొచ్చి కూడా అక్కడక్కడ ఇది చేసుకొచ్చిన పైసలన్నీ మేము బల్లెనే పెడుతున్నాం. మరి ఎట్లా మా బాధలు? మా ప్రభుత్వాలు మరి ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు మా బాధ? వారానికి 3 కోడిగుడ్లు అంటే ఒక్క కోడిగుడ్డు రేటు ₹8 ఉంది ఈరోజు. మరి ₹8 ఇచ్చేది ₹6 అయితే ₹8 అదనంగా ఇంకా ₹2 పెట్టుకొని 3 సార్లు ₹6 పెట్టుకొని పెట్టాలన్నా? హెచ్ఎం సార్లు ఏమంటాను, పెడితేనేమో బల్లి ఉండు, లేదంటే గేట్ అవతలకి పోమ్మా, పెట్టేటట్టు అయితేనే ఉండాలి, 2 కూరలు చేస్తేనే ఉండాలి. ఈ హెచ్ఎంల ద్వారా మాకు బాగా ఒత్తిడి ఉంది. కొన్ని స్కూళ్ళల్లో, దాదాపు కొన్ని స్కూళ్ళల్లో ఉంది, మా స్కూల్లోనైతే ఉంది. నా బాధనైతే చెప్తున్నా, అందరి స్కూళ్ళల్లో ఉంది. ఏమంటున్నారు మరి? మీరు వండుతుంటే ఏమంటున్నారు వాళ్ళందరూ? కోడిగుడ్డు 3 సార్లు కోడిగుడ్డు పెట్టాలి, 2 కూరలు చేసేటట్టు అయితేనే స్కూల్లో చెయ్యండ్రి. వాడు ఇచ్చే ₹6కు 2 కూరలు వస్తాయి, 3 సార్లు కోడిగుడ్లు వస్తాయి వారానికి. ₹6 ఇవన్నీ తెచ్చి మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టమంటారు? మా బాధ కొద్దిగా ప్రభుత్వానికి చెప్పుకుంటున్నాం అంతే. అంటే ప్రతి స్కూల్లో ఇలాంటి సమస్య ఉందా? అన్నిట్లల్లో గట్లనే ఉంది. కోడిగుడ్లు పెట్టకపోతే బాధ, 2 కూరలు వండపోతే బాధ, లేకుంటే అవతలకి వెళ్ళి మాట్లాడు అంటారు. వేల జీతాలు తీసుకుంటాండ్రు. మాకు ఇప్పుడు ఎంత 2,000 జీతం వచ్చేది, 2,000 చేసిపోయింది కేసీఆర్. మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ₹1000 ఇస్తామన్నారు అదనంగా. 1000 లేవు, ఇప్పటి వరకు ₹1 జీతం లేదు. మా పైసలు మాకు ఈ 2,000 లేవు. 10,000 ఇస్తానని మీకు అందరికి ఎంత వస్తుంది? 2,000 ₹1,000 ఇస్తామన్నారు. 1000 లేవు, ఏవి లేవు, పెంచుతా అన్నారు. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న ఏమన్నాడు అంటే 10,000 వేతనం ఇస్తా మధ్యాహ్న భోజన పొలకు అన్నాడు. ఇప్పటి వరకు 10,000 ఏమో గానీ ₹10 జీతం కూడా మాకు లేదు. జీతాలు మొత్తం కడిగెత్తుర్రు. హెల్పర్కి అయితే ఏం లేవు. ఇక 6 నెలలకు ఒక్కసారి 3,000 పడితే పడ్డాయి కదా అని చెప్తుర్రు. హెల్పర్లకు లేవు జీతాలు, ఏజెన్సీకి లేదు, ఎవరికి కూడా లేదు జీతాలు. ఇచ్చు లేదు చక్కగా, పైసలు చక్కగా వాడు లేదు. మరి వాళ్ళు పేపర్ రేటు ₹8 అని ఇచ్చినప్పుడు మాకు ₹5 కట్టిస్తే మేము ₹3 ఎక్కడికి వెళ్ళి తెచ్చిపెట్టు? అంగన్వాడీలకు ఏ విధంగా అయితే కోడిగుడ్లు నిత్యావసర సరుకులు పంపిస్తుండ్రో మరి మాకు కూడా అలాగే పంపిస్తే రోజొక కోడిగుడ్డు ఉడికేసి పెట్టమంటే రోజొక కోడిగుడ్డు ఉడికేసి పెడతాం. ఈ నిత్యావసర సరుకులు కూడా పంపిస్తే మరి అదే విధంగా ఎంత మంచిగా అంటే వాళ్ళు రోజు ఎవరు వచ్చి చూసినా మాకు నో ప్రాబ్లం, మేము అంత మంచిగా చేసి పెట్టగలుగుతాం. మాకు చేతి నిండా పని ఉండాలి, కడుపు నిండా తిండి ఉండాలి.
మేము చేసేదే పని కోసం, పని కావాలి, మాకు పిల్లలు పెరగాలి, మాకు పని పెరగాలని మేము పని కోసం చూస్తున్నాం. కానీ రోజు రోజేమో అందరు ప్రైవేట్ స్కూళ్ళకు లైసెన్స్ ఇవ్వబట్టి ప్రైవేట్ స్కూళ్ళలో పంపద్దు, గవర్నమెంట్ స్కూల్లో చదివినోనికే జాబ్ అనబట్టే ప్రైవేట్ స్కూల్లోని చాలు చెప్పియబట్టే. మరి అంత ప్రైవేట్ స్కూల్లో పోయినాక గవర్నమెంట్ స్కూల్లోనికి ఒక్కడు కూడా చిన్నోడే లేడు. మాకు 110 ఎంత 214 స్ట్రెంత్ ఉన్నది, ఈ రోజున 30 మందికి వచ్చారు. 30 మందికి నేను ముగ్గురం మనుషులం ఉన్న 30 మందికి మనిషి 10 మందికి అండి పెట్టుడా. మాకు చేతి నిండా పని లేదు, కడుపు నిండా తిండి లేదు. మాకు ఈ 10,000 జీతం కావాలని రోడ్ ఎక్కినాం. మరి ధర్నాకైతే చేస్తున్నాం. మరి ప్రభుత్వాలు అర్థం చేసుకొని మాకు 10,000 వేతనం ఇవ్వాలి. సో చూసారు కదండి, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కింద వీరైతే ధర్నా చేస్తున్నారు. వర్కర్స్ యూనియన్స్ అయితే ధర్నా చేస్తున్నారు. అయితే వారికి జీతాలు పెంచాలి, నిత్య అవసరాల సరుకులు కూడా రేట్లు పెరిగాయి. మరి మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? మేము అసలు ఎంత కష్టపడ్డా కూడా మేము ఎక్కడికి వెళ్ళని వాటి కష్ట పిల్లల కోసం మేము పెడతాము. మా జీతాలు లేవు, అన్ని రేట్లు పెరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి తక్షణమే అన్ని రేట్లు పెంచాలని చెప్పేసి అయితే వారైతే డిమాండ్ చేస్తున్నారు. సో ఇదండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మిశ్రవంతి, చూస్తూనే ఉండండి బల్గం టీవీ.